చాలా బాగా మాట్లాడుతున్నారు. నబీల్ సిస్టర్ కదా. సో మీ తమ్ముడు ఎక్కువ కనిపిస్తున్నాడు టీవీలో? दिख रहा अच्छा नहीं दिख रहा, कम टाइम दिख रहा बस. कई को कम 1 आवर में कितने टाइम देख रहे हैं? सुबह से शाम तक हम ना रिचार्ज कर लेके देख रहे हो. म्यूजिक చెప్తుంటే అప్పటివన్నీ గుర్తుకొస్తున్నాయా మీకు? వస్తున్నాయి. మీరు వస్తారని తెలిసినప్పటి నుంచి వస్తాయి. మాకు ఏమని చెప్పాలి? ఫస్ట్ డే మరి బిగ్ బాస్ స్టేజ్ పైన మీరు చూడంగానే ఏమనిపించింది? మరి చిన్నప్పుడు ఎట్లా చెప్పిండో అది ఇప్పుడు రియల్ అవుతుంది. స్టేజ్ పైన అంటే ఎంట్రీలో ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? ఏడ్చినాం మేమైతే. ఓకే, फाड़ के फेंक देंगे नहीं है तగ్గేదేలే. ఖామోష్ है अब. అంటే సైలెంట్ గా చూస్తుండా అసలు ఎవరైంది అనేది? 2 వీక్స్ వరకు అయితే నేను కామ్గా ఉంటా అనుకున్నాడు, అట్లనే చేస్తున్నాడు. చెప్పిండు మీకు? చెప్పాడు. అంకుల్ ఇప్పుడు ప్రెసెంట్ లేరు, అసలు ఏం జరిగింది అన్నారు ఎంత ముందు? అంటే నబిల్కి ప్లస్ వాళ్ళ డాడీకి ఎక్కువ చాలా నా బాబు చాలా ఏడ్చేది అసలు. వీడియోస్ కూడా బంద్ అయిపోయినాయి. పైన పోయి రూమ్ లో తను ఒక్కడే కూర్చునేది. ఎంత చెప్పినా అసలు అన్నం తినకపోయేది, ఏం చేయకపోయేది. బాగా పరేషాన్ ఉండే అప్పుడు ఆ రోజులల్లో. 4 months తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిండు ఈ వరంగల్ డైరీస్. అంటే షూట్స్ కూడా అన్నీ ఆపేసిండు. స్టక్ అయిపోయిండు తను. అసలు ఇట్లా అవుతుందని మేము అనుకోలేదు. నా ఫోటో వచ్చేసి 2021 జూన్లో దిగినాం. ఐ హ్యావ్ మై డాడ్ ఇన్ మై హార్ట్. ఈజ్ వాచింగ్ మీ. ఆ నుండి చూస్తున్నాడు. నేను స్టార్ అవ్వాలనుకున్నాడు. ఇవాళ నేను ఈ స్టేజ్ దాకా వచ్చిన. ఆయన నాకు గుర్తున్నాడు. నేను ఇంకా ముందుకు వెళ్తా. ఐ బిలీవ్. ప్లీజ్ పృథ్వీకి ఇచ్చేయండి ప్లీజ్. గర్ల్ ఫ్రెండ్ లేదు, మేము చెప్పి పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు బిగ్ బాస్ లో ఎవరినో ఒకళ్ళని సెట్ చేసుకుంటారు. చూద్దాం, చెప్పలేము. మటన్ పీసెస్ ఉంటాయి కదా, ప్లేట్లో పెట్టి ఇట్లా దాచిస్తుంది చిన్న కొడుకుకి స్పెషల్ గా. బిగ్ బాస్ పోయే ముందు చెప్పిపోయిండు, చికెన్ షాప్, మటన్ షాప్, కూరగాయ అందరికి చెప్పిపోయిండు మమ్మీకి తీసుకొని ఇవ్వాలని. వాళ్ళు తెచ్చిస్తారు. అయ్యో ఏదో అది వస్తుందా ఏంది ఖర్చు? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈ రోజు మీ ముందు స్పెషల్ గెస్ట్ లను తీసుకొని రావడం జరిగింది. సో వాళ్ళు ఎవరో కాదు. సో ప్రెసెంట్ నేను వరంగల్ లో ఉన్నా. నాబిల్ అఫ్రిది మీ అందరికి తెలుసు. సో వరంగల్ డైరీస్ త్రూ అసలు ఒక రచ్చలేపిండు వరంగల్ లో, హైదరాబాద్ లో. సో తను ఇప్పుడు ప్రెసెంట్ బిగ్ బాస్ లో ఉన్నాడు కాబట్టి సో వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి మనం వరంగల్ రావడం జరిగింది. సో వాళ్ళ మదర్, వాళ్ళ సిస్టర్ మనతో పాటు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. సో ఎలా ప్రౌడ్ మూమెంట్ అనిపిస్తుంది మీకు? అంటే మీ అబ్బాయి బిగ్ బాస్ 8 లో ఉన్నారు. సో చాలా మంది, కొంత 1000 మందికి ఒక డ్రీమ్ అంటే బిగ్ బాస్కి వెళ్ళాలని చెప్పేసి. సో అదే మీ అబ్బాయి అచీవ్ చేశాడు. సో ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఉంది. చాలా కష్టపడి వెళ్ళాడు కదా అండి, అందు గురించి చాలా సంతోషంగా ఉంది. అంటే మీరు చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తుండేనా? చిన్నప్పటి నుంచి తనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, నటించడం అంటే చాలా ఇష్టం. స్కూల్లో డ్యాన్స్ కూడా చేసేది తను. 7th 8th బాగా చేసిండు పార్టిసిపేట్. ఆ తర్వాత ఇలా స్టార్ట్ తన జర్నీ. సో వరంగల్ డైరీస్ అంటే ఒక ప్లేస్నే ఆయన పేరు కింద చేంజ్ చేసుకున్నాడు. అంటే వరంగల్ డైరీస్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది నాబిలే. సో అంటే ఇంత బాగా తెలుగు, హిందీ అంటే తన స్లాంగ్ కూడా సో అందరినీ అట్రాక్ట్ చేయడం, ఇవన్నీ ఇక్కడ నుంచి గ్రాప్ చేసుకున్నాడు ఆయన. స్కూల్ నుంచే తనకి చాలా, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా మంది యాక్టింగ్ చేసేవాళ్ళు. అందరు కలిసి స్కూల్లో కూడా పార్టిసిపేట్ చేసేది. ఆ తర్వాత 10th తర్వాత వరంగల్ డైరీస్ అని స్టార్ట్ చేశారు. చిన్నగా స్టార్ట్ చేశాడు ఒట్టిగా అట్లా చేసి అదేమైంది అచ్చా ఫేమస్ హోగాను. ఇంట్లో ఒట్టిగానే, కెమెరా కూడా లేదు అప్పుడు, ఒక ఫోన్ తోటి తీశాడు. ఫోన్ తోటి స్టార్ట్ చేసి
ఆ తర్వాత కెమెరా తీసుకున్నాడు. ఓకే. అంటే ఇప్పుడు చిన్నప్పుడు అందరు పేరెంట్స్ ఏమనుకుంటారు అంటే కాలేజ్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, మా కొడుకు డాక్టర్ అవ్వాలి, పోలీస్ అవ్వాలి ఇట్లా అనుకుంటారు. సో అట్లా మీరు ఏమవుతాడని మీరు అనుకున్నారు? మీ అతను పైలట్ అవుతానన్నట్టున్నాడు అసలు అయితే ఫస్ట్ లో. చెప్పాడు పైలట్ అవుతానని. 10th తర్వాత డిసిషన్ చేంజ్ అయిపోయింది. చేంజ్ అయ్యి తర్వాత ఇది వీడియోస్ యాక్సిడెంట్ అయింది తనకు 10th లో. యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంట్లో అది ఫ్రాక్చర్ అయింది. ఇంట్లోనే ఉండే అప్పటి నుంచి స్టార్ట్ ఇక అదే అదొలేసి డ్రామాలు చేయడం, వీడియోస్ చేయడం, దాని మీద ఆధారపడిండు. అట్లా ఖాహిష్ ఆయనకు. ఇంట్లోనే ఉన్నాడు. ఆ ఇంట్లోనే ల్యాప్టాప్ మీద ఎడిటింగ్ చేయడం, సాంగ్స్ వినడం, అదనే పిచ్చి అతనికి. ఆ పిచ్చి అది ఒకటి కాబోతే అందరినీ కలిసి పిల్లలను జమ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ని వీడియో స్టార్ట్ చేసిండు. వీడియో స్టార్ట్ చేసి ఫస్ట్ అయితే నడవలే కానీ తర్వాత చాలా బాగా పైకి వెళ్ళిపోయాడు. ఓకే. అంటే ఇప్పుడు ఇంట్లో వీడియోస్ చేసుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ ఇంట్లోనే కూర్చున్నప్పుడు మీరు ఏమంటుండే తనని? చదువుకుంటే ఆయనకి ఇష్టం లేదు అప్పుడు, కానీ చదువు కూడా బాగా చదివాడు. మళ్ళీ వీడియోస్ కూడా తనకి ఇష్టం అన్నట్టు. వాళ్ళ డాడీకి ఊకే అదే చెప్పేది, నేను అది డ్యాన్స్ నేర్చుకుంటా, పాటలు పాడేది, అన్నిట్లల్లో చాలా దేంట్లోనైనా పార్టిసిపేట్ చేసేది తను. అంటే స్కూల్కి వెళ్ళమని చెప్పి స్కూల్ కూడా వెళ్ళేది. స్కూల్ కూడా బాగానే పాస్ ఇంటర్ చేసిండు. తర్వాత డిగ్రీ కూడా చదివాడు. తనతో పాటు ఇది కూడా చేశాడు. సో ఇంకా బోత్ కంటిన్యూ చేయడం జరిగింది. డిగ్రీ అయిపోయింది. అయితే ఇప్పుడు మీ అబ్బాయి వీడియోస్ మీరు చూస్తారా? చూస్తాను. నవ్వుకుంటాం. బాగానే చేస్తాడు. మేము సపోర్ట్ కూడా చాలా చేస్తాం. ఇంటి సపోర్ట్ కూడా ఉంది తనకు. కానీ తను అంటే 2-3 క్యారెక్టర్స్ ఆయన్నే చేయడం, అంటే కొడుకు, సన్, ఇవన్నీ సన్ డాడీ అంటే డాడీది సన్ది తనే చేయడం, రెండు తనే చేసుకుంటాడు. తనే చేస్తాడు. సో తను చేస్తున్నప్పుడు షూట్ అయ్యేటప్పుడు మీరు చూస్తారా? ఆయన దగ్గరికి ఏం చేస్తున్నారు? చూస్తాం అప్పుడప్పుడు. బయట పోయి చూస్తాం. షూటింగ్ బయటనే చేస్తారు కదా, ఇంటి బయట పోయి చూస్తాం. ఎట్లా అనిపిస్తుంది చూసినప్పుడు మీకు? బాగా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళు చిన్నప్పుడు ఎట్లా చెప్పిండో అది ఇప్పుడు రియల్ అవుతుంది. ఏం చెప్పిండు చిన్నప్పుడు? నేను అదే ఇట్లా యూట్యూబ్ హీరో అవుతా అంటే ఈ వీడియో ఏంది ఇట్లా అనుకుంటాడు పిచ్చోడు అని మేము అనుకునేది. అని వాడు పెద్దగా అవుతా అంటే అట్లా చేస్తా అంటే నిజమే అనిపిస్తుంది. చెప్తాడు ఏ వీడియో ఏంది ఇట్లా అంటాడు అనుకునేది మేము. కానీ ఆ హ్యాండ్ ఫ్రాక్చర్ అయినప్పటి నుంచి ఒక్కకాడ కూర్చొని అది కంప్యూటర్ మీద చూసి ఇక వాడి మైండ్లోనే ఎక్కిపోయింది. సో ఎన్ని డేస్ ఉండే రెస్ట్ లో? 40 days, 40 రోజులు ఉండే. ఓకే. సో ఏమైనా ఉండే అసలు? యాక్సిడెంట్ అయిన ఉండే, ఎట్లా జరిగింది, ఏమైంది? ఒట్టిగానే బండి మీద ఫ్రెండ్స్ తో వెళ్ళి పడిపోయినారు. వాళ్ళే స్కిడ్ అయి పడిపోయినారు. స్కిడ్ అయిన తర్వాత పడిపోయినప్పుడు పేరెంట్స్ తిడతారు కదా, సో అప్పుడు మీరు ఏమన్నా అనడం జరిగిందా? అన్నాం, కోపం తెచ్చాం. ఓకే. మరి మీరు ఏడవలేదా? నేను ఏడవలేదు. అట్లా కాదు, మేము ఏడ్చినాం. హాస్పిటల్ తీసుకుపోయిన ఆపరేషన్ అయింది, అంత టెన్షన్ ఉండే. పిన్నితో ఇంకా బాబాయ్ కూడా ఇంకా బాగా చాలా ప్రేమ. ఆయన కొడుకు ఏమంటే అది చేసేది. ఎందుకు బాబాయ్ ఖరాబ్ చేస్తున్నావు అంటే, కాదురా పోనీ వారి డ్రీమ్ మొత్తం చేయాలి అని చెప్పేది. ఫుల్ సపోర్ట్. ఇంకా పిన్ని భయపడిచ్చేది, వద్దు ఎందుకు చదువుకో అంటే పిల్ల లేదంటే అదే. అందరు బండి కొనిపించమన్నది, తనేమో కెమెరా తీసుకున్నాడు. నాకు బండి అవసరం లేదు, కెమెరా కావాలని కెమెరా తీసుకున్నాడు 10th తర్వాత. అంటే ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్ వ్యూస్ వెళ్ళవు ఎవరికైనా, సో అప్పుడు బాధపడుతుండేనా అసలు వీడియోస్ వెళ్ళట్లేదు అది అని? బాధపడేది బాగానే. చాలా కష్టపడ్డాడు. 3-4 years తర్వాత చాలా మంది చూడబట్టారు. ఓకే. 3-4 years తర్వాత మళ్ళీ హ్యాక్ అవ్వడం జరిగింది ఛానల్. అవును. హ్యాక్ అయినప్పుడు ఏదైనా బాధపడడం, ఏదైనా ఏడవడం అది ఏమైనా చేయడం? అట్లా చేయలేదు. వాడు తనే బాగా ఇంటెలిజెంట్, కష్టపడి వేరే దారి చూపిస్తాడు అల్లా అని చెప్పేది. దానికి అల్లా సపోర్ట్ కూడా బాగుంది. హెల్పింగ్ నేచర్, ఎవరైనా ఏం లేదంటే తీసుకుపోయి ఇచ్చి వస్తాడు. ఓకే. అదే హెల్పింగ్ నేచర్ కూడా చాలా ఉంది అన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది చాలా. సో చేస్తాడు, హెల్ప్ చేస్తాడు. అది అంటే ఇంటి దగ్గరికి ఎవరు వచ్చినా సంథింగ్ ఏదైనా కావాలన్నా ఇస్తాడు అని చెప్పేసి అందరికి చూసుకుంటాడు మంచిగానే. అసలు ఆయన చూస్తే అట్లా అవపడాడు, కానీ లోపల నుంచి మెత్త మంచి. ఓకే. సో ఫస్ట్ డే మరి బిగ్ బాస్ స్టేజ్ పైన మీరు చూడంగానే ఏమనిపించింది? స్టేజ్ పైన అంటే ఎంట్రీలో ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? ఏడ్చినాం మేమైతే. ఓకే. బాధ అనిపించింది, ఎందుకంటే వాడి డ్రీమ్ మొత్తం అయిపోతుంది. నిజమే, ఇంట్లో అందరూ హ్యాపీగానే ఉన్నాము. పాపం వాడు ఏం తింటాడో ఏమో కానీ
ఇక్కడ మస్తు టేస్ట్ వండి పెడుతుంది మా పిన్ని, ఏది కావాలంటే అది పెడుతుంది. సో మీ అబ్బాయిని బిగ్ బాస్ స్టేజ్ పైన చూడగానే మీ ఫీలింగ్ ఎట్లా ఉంటే ఎట్లా ఫీల్ అయ్యారంటే? చాలా గర్వంగా అనిపించిందండి. బాబు ఇక్కడ నుంచి ఎక్కడ స్టేజ్ పైకి వెళ్తే చూస్తే చాలా ఆనందంగా అనిపించింది. గెలిచి రావాలని కోరిక. అనుకున్నారా మీరు? అంటే వరంగల్ నుంచి అనుకోలేదండి అసలు, నాగార్జున ముందు నిల్చోవడం అసలు అనుకోలేదు. సడన్ గా చాలా సంతోషం అనిపించింది. అంటే ఎప్పటి నుంచి కోరిక ఉన్నాయని బిగ్ బాస్కి వెళ్ళాలని? 2 years నుంచి ట్రై చేస్తున్నాడు, 2 సంవత్సరాల నుంచి. పోయినసారి కూడా ఆడిషన్స్ ఇచ్చారు, రాలేదు. ఈసారి సడన్ గా వచ్చేసింది మరి తనకు. సో లాస్ట్ టైం కూడా ఆడిషన్ ఇచ్చారు, ఈసారి కూడా వెళ్ళారు, కానీ అనుకోలేదు తను వస్తుందని. ఓకే. సో ఇంకో విషయం ఏంటంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అంటే తను ట్రై చేసి అంటే ఇంకా నాకు రాదులే అని చెప్పేసి అని కూడా బాధపడ్డాడంట. అవును, ఇక రాదేమో అనుకున్నాడు, కానీ సడన్ గా వచ్చేసింది. అసలు టిఫిన్ తినేసి ఆయనే తినలే, ఫోన్ వచ్చేసరికి అలానే వెళ్ళిపోయిండు. అయితే ఇప్పుడు నామినేషన్ లో అయితే లేడు, ఫస్ట్ వీక్ లేడు, సెకండ్ వీక్ లేడు. సో ఎట్లా అనిపిస్తుంది? నామినేషన్ లో ఉండాలనుకుంటున్నారా, ఉండొద్దు అనుకుంటున్నారా? ఉండొద్దే అనుకుంటున్నాం. అవును, మరి ఎట్లా ఆడుతున్నాడు మీ అబ్బాయి బిగ్ బాస్ లో? ఇప్పటి వరకు అయితే బాగానే ఆడుతున్నాడు, ఇంకా మంచిగా ఆడాలి. సో తనలో తాను మాట్లాడుకుంటున్నాడు, ఆడాలి, చెయ్యాలి, అందుకు వచ్చిన అది అని చెప్పేసి. సో కుకింగ్ ఏమన్నా వచ్చా? వచ్చు. ఏం చేస్తాడు? టమాటా చేస్తాడు, పుడింగ్ చేస్తున్నాడు కదా, ఎగ్ ఫ్రై చేస్తాడు, ఎగ్ స్వీట్ చేస్తాడు. సో మీరే నేర్పించారా? పిన్నితోనే మేము నేర్చుకున్నాం. ఓకే. సో అల్లరి చేస్తాడా ఎక్కువ? చేస్తాడు, బాగా అల్లరి. తను ఉంటే ఇంట్లో అసలు గొడవ మాది అదే, గడపడి ఉంటది. సో ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా కోతిపళ్ళు కానీ అవి ఏదన్నా చేసినప్పుడు మీరు కొట్టడం కానీ ఇట్లాంటివి ఏమన్నా మర్చిపోలేనిది ఏదన్నా ఉంటది కదా? చిన్నప్పుడు అదేదో తెస్తాడని వెళ్ళిండు బయటికి, జేబులో ఫోన్లు అయితే చాలా ఫోన్లు పొడగొట్టిండు, ఆ జేబులోకి వెళ్ళి ఎక్కడ పోయిందో తెలియదు. నేను అప్పుడు చాలా కోపం చేసిన, కానీ కొట్టడం మాత్రం లేదు. సో అంటే ఫోన్ తీసుకొని వెళ్తాడా లేకుంటే? అప్పుడు చిన్నప్పుడు 8th class ఫోన్ తీసుకొని బయటకి వెళ్ళిండు, నేనేమో తీసుకుంటా అక్కడ, అది ఎటుపోయిందో తెలియలేదు తనకు. జేబులో తీస్తారు కదా పిల్లలు, పడిపోతే కూడా చూసుకోలేవాడు. ఓకే. సో మోడలింగ్ కూడా చేసిండా? మోడలింగ్ చిన్నప్పటి నుంచి, అది ఇక్కడ ఏషియన్ మాల్లో చేశాడు తను ఫస్ట్. అప్పుడు 10th class ఏమన్నాడు, వాళ్ళ డాడీ తీసుకెళ్లి వదిలేశారు. తర్వాత అక్కడనే తను జడ్జ్ కూడా అయ్యాడు. తర్వాత ఫస్ట్ తర్వాత జడ్జ్ అయి వెళ్ళాడు అక్కడ ఫ్యాషన్ షోకి. సో అంటే వన్ బై వన్ స్టెప్ ఎక్కుంటా ఒక ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. అయితే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నేను చూసిన, అంటే స్టార్టింగ్ స్టేజ్ లో, అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఆ స్టేజ్ లో హెయిర్ స్టైల్ మొత్తం చేంజ్ ఉంటుండే, కలర్స్ ఉంటుండే. చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇంట్లో తిట్టడం కానీ ఏదన్నా కోపం చేస్తుంది, కానీ వినకపోయేది తను. అసలు తనకు కావాలనుకునేది తప్పకుండా సాధిస్తాడు తను. మీరు ఆ కలర్ చూసినప్పుడు ఏమనుకుంటుండే? వైట్ కలర్ వేసిండు, బ్లూ కలర్ వేసిండు, ప్రతి కలర్ వేసేది. నేను కోపం చేసేది కానీ తను వినకపోయేది అసలు. వాళ్ళ డాడీ ఏమనకపోయేది. వినడని తెలుసు కదా బాబాయ్కి, ఈమె చెప్తా అంటే ఆయన ఖామోష్ బాబాయ్. సో మీతో ఎట్లా ఉంటాడు? ఫ్రీ, అన్ని చెప్పుకుంటాడు, ఏదైనా షేర్ చేసుకుంటాడు. గర్ల్ ఫ్రెండ్ ఉందా మరి? లేదు. నిజం చెప్పండి. లేదు. అంటే మీకు చెప్పలే, అన్ని షేర్ చేసుకుంటాడు. గర్ల్ ఫ్రెండ్ లేదు, మేము చెప్పుకునే పెళ్లి చేసుకుంటాడు. ఓకే. సో అంత కాన్ఫిడెన్స్ ఎట్లా? ఇప్పుడు బిగ్ బాస్ లో ఎవరినో ఒకళ్ళని సెట్ చేసుకుంటారు, చూద్దాం, చెప్పలేము. ఒకవేళ తను అంటే ఎవరినైనా ఇష్టపడి తీసుకుని వస్తే మ్యారేజ్ చేస్తారా? చేస్తాం, తప్పకుండా, నచ్చితే చేస్తాం. ఓకే. సో ఆయన అంటే తను ఏ పని చేసినా కరెక్ట్ చేస్తాడని ఒక నమ్మకం ఉంది మీకు? అవునండి. ఓకే. అంటే ఇప్పుడు ఈ స్టేజ్ వరకు రావాలంటే చాలా కష్టం, చాలా కష్టం, ఎన్నో స్ట్రగుల్ పడవచ్చు. ఎవరైనా మోసం కానీ ఏదైనా చేయడం కానీ చేశారా? అంటే తిననే అంటే ఇంట్లో మీతో చెప్పుకుంటా బాధపడ్డాం, అంటే ఈ ఫ్రెండ్స్ ఇట్లా చేశారు, ఆ ఫ్రెండ్స్ ఇట్లా చేశారు, ఉంటాయి కదా అండి ఇక ప్రతిదీ. కానీ చెప్పడు తను అసలు, ఏం అట్లా ఫ్రెండ్స్ గురించి అయితే ఏం తప్పుగా చెప్పలే అసలు. ఓకే. అంటే ఏదైనా జరిగినా తన లోపల పెట్టుకున్నా చెప్పడు. సో ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఎవరెవరు ఉంటారు మా ఇంట్లో? మా ఇంట్లో నాకు 3 కొడుకులండి. ఓకే. ఒక బాబుకి పెళ్ళయింది, ఇంకో అబ్బాయి ఉన్నాడు. సో ఆ అబ్బాయి కలిసి వీడియో చేసేది. తను 3 months అవుతుంది సౌదీకి వెళ్ళి. ఎందుకు వెళ్ళిపోయాడు?
జాబ్ వచ్చింది అక్కడ ఆయన. ఇప్పుడు నిజం చెప్పండి. జాబ్ వచ్చింది. జాబ్ వచ్చింది. బయట పబ్లిక్ టాక్ ఏముందంటే అన్నదమ్ములకి ఇద్దరికి గొడవ అయింది. అస్సలు లొల్లి ఉండదు వాళ్ళ ఇంట్లో. బయట టాక్ ఉంది, మరి ఎందుకు మనకు తెలియదు కానీ వాడు స్టోరీ రాస్తేనే కదా వీడు తీసేది. ఓకే, అట్లా అయితే కాదు. వాళ్ళిద్దరు మంచిగా ఉంటారు. అసలు మేమే అనుకుంటాం ఏందిరా మీరు గొడవలు చేసుకోరు ఏందిరా అనుకుంటాం. చాలా కలిసి ఉంటారు. ఇప్పటి వరకు అయితే ఏం అట్లా లేవు. చెప్పుకుంటారు, నోరు ఉన్నది చెప్పుకుంటారు. సో అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు వీడియోస్ చేస్తుండే కదా, సో మిమ్మల్ని ఆట పట్టిస్తున్నారా ఇంట్లో వచ్చి? లేదా అట్లా ఏం లేదు. అంటే ఇంట్లో మనం వంట చేసినప్పుడు, అంటే ఇప్పుడు మా అమ్మ మా ఇంట్లో వండినా ఇది బాగాలేదమ్మా అది బాగాలేదమ్మా అని చెప్పేసి నేను గొడవ పడతా అమ్మతో. సో అట్లా మీతో ఎవరైనా గొడవ పడుతుండేనా ఇద్దరు పిల్లల్లో? చిన్నోడే అప్పుడప్పుడు. చిన్నోడే అప్పుడప్పుడు. కానీ మా షడ్జీలో పచ్చడి ఉంటాడు కూడా తింటాడు. పచ్చడి ఉంటే కూడా తింటాడు. అస్సలు అది కావాలి ఇది కావాలి అన్నాడు. చికెన్ నాన్ వెజ్ కావాలి చాలా వాళ్ళకు. చిన్నోడు మస్తు టేస్ట్ వండు మమ్మీ అంటాడు. టమాటా చట్నీ, ఆలు ఫ్రై, మటన్. మా పిన్ని ఏం చేస్తుంది, మటన్ పీసెస్ ఉంటాయి కదా ప్లేట్లో పెట్టి ఇట్లా దాచిస్తుంది. చిన్న కొడుకుకి స్పెషల్ గా తీసుకుపోయి కంప్యూటర్ గానే ఇస్తుంది. బాగా అలవాటు చేస్తాను అని మేము చెప్పేది. కలిపి పెట్టాలి, కలిపి స్పూన్ పెట్టి ఇచ్చేది. బాగా గారాలు చేస్తాను చిన్న కొడుకు అని చెప్పేది. టిఫిన్ కంప్యూటర్ కాడ తీసుకుపోయి ఇస్తుంది పిన్ని. లంచ్ కూడా అక్కడే మంచిగా మటన్ ఇట్లా చేసి కలిపి పీసెస్ అవి ఉంటాయి కదా దాని మీద అది వేసి అది ఎందుకు రెండు పైన పెడుతుంది, రెండేసినని లోపల చూస్తే వస్తూనే ఉంటాయి ముక్కలు కొడుకుకి. మళ్ళీ సాయంత్రం చపాతి ఏమైనా మళ్ళీ కంప్యూటర్ కాడే. అదే డిన్నర్ కూడా అక్కడే చపాతి ఏమైనా ఉంటుంది కదా అక్కడే తింటాడు కంప్యూటర్ కాడే. సో అంటే వాళ్ళ సిస్టర్ ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చాలా ఎక్సైటెడ్, చాలా బాగా మాట్లాడుతున్నా. మీకు ఎన్ని ముక్కలు వేస్తున్నాయి? నాకు వేస్తుంది అట్లా కాదు, నాకు వేయడం లేదు, నేనే వేసుకొని తింటా. కానీ చిన్న కొడుకు అని మంచిగా వేసి ఇట్లా మాకు అమ్మ పిండి ఎంత హుషారున్నా ఇట్లా తీసుకుపోయి ఇస్తాను అనుకుంటాం. కానీ నాకు తెలిసి చాలా సార్లు నజర్ తగిలింది కదా అబ్బాయికి, ఇక్కడ నుంచి తగిలి నజర్ తీస్తాం కదా మేము. జంజం జంజం ఉంటుంది కదా మళ్ళీ కడుపులో నొప్పి అని వస్తాడు మన దగ్గరకే. ఉప్పు తీసి మళ్ళీ వాటర్ ఉంటుంది మా దగ్గర జంజం అది తాగిపిస్తాం మేము. వస్తాడు ఇట్లా నొప్పి పెడుతుంది అక్క నువ్వేనా అని వస్తాడు. కాదు డైరెక్టర్ యాక్టర్ ఆల్ రౌండర్ మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేడు? అసలు ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఇంత బాగా యాక్టింగ్ చేస్తున్నారు. నాకు రమ్మన్నారు కానీ మా సార్ రానియలే. ఎవరు రమ్మన్నారు? తమ్ముడు రమ్మంటాడు షూట్లో దాంట్లో యూట్యూబ్ లో, కానీ మా సారే వద్దంటారు. ఎందుకు వద్దంటారు? ఇప్పుడు మీరు తీసుకుంటే వస్తా, మీరు తీసుకుంటే యూట్యూబ్ లో వస్తా. నాకు తెలిసి మొత్తం ఫ్యామిలీ మొత్తం అసలు మొత్తం కళాకారులే ఉన్నారు నాకు తెలిసి. చాలా బాగా మాట్లాడుతున్నారు. నబీల్ సిస్టర్ కదా, నబీల్ సిస్టర్ కదా. ఇంకో విషయం ఏంటంటే వరంగల్ డైరీస్ లోనే వీళ్ళ అబ్బాయి కూడా చేస్తాడు. మీ అబ్బాయి పేరు అఫాన్ అహ్మద్. అఫాన్ అహ్మద్. సో మీ అందరికి తెలుసు కొంచెం లావు ఉంటాడు, చొబ్బిగా ఉంటాడు, కామెడీ బాగా చేస్తాడు, ఆయనే కదా. అవును. సో మీ అంటే మొత్తం మీ పోలికలు వచ్చినాయి మీ అబ్బాయికి, సేమ్ మీలాగానే మాట్లాడతాడు. ఎప్పుడైనా కోపం వచ్చిందా మీ తమ్ముడు పైన మీకు? రాలేదు, కోపం అయితే రాలేదు, ప్రేమనే వస్తుంది. చిన్నోడు కదా 2 years ఉన్నప్పటి నుంచి పిన్ని వంట చేస్తుంటే మేము వేసుకొని ఆడుకునేది. ఆమె పని అయినాక తీసుకుపోయి ఇచ్చేది. సో చెప్తుంటే అప్పటివన్నీ గుర్తుకొస్తున్నాయా మీకు? వస్తున్నాయి. మీరు వస్తారని తెలిసినప్పటి నుంచి వస్తాయి. మాకు ఏమేమి చెప్పాలి అట్లా. సో మీ తమ్ముడు గురించి ఏదైనా సాంగ్ పాడండి మీరు. రాదు, పాడాలి ఏదైనా డైలాగ్. డైలాగ్ ఏముంది? క్యా బోలు బోలు तू बिरयानी अच्छी बनाती मगर नमक कम डालती बोलता. तुम्हारा बोलता है? मेरे बोलता बिरयानी जबरदस्त बनाती नमक कम डालती कई को. कभी भी मैं बिरयानी बनाती ना नमक कम रहता. कई को बोले तो नमक कम हो गए तो भी डाल सकते, ज्यादा हो गए तो वेस्ट हो जाती ना बिरयानी. वैसा बोल देती. और स्वीट्स बहुत पसंद उसको. स्वीट बनाए जब कभी भी कद्दू की खीर, शीर खुरमा नबील के लिए भेज देते रहती. సో అంటే ఇంకా మీరు పక్క పక్కనే ఉంటారా ఇక్కడ? కొంచెం मैं पीजीआर अपार्टमेंट
ఓకే उधर है थी। मम्मी का हाउस बाजू है, पिन्नी यहाँ पर। ఓకే సో మొత్తం ఇక్కడ ఫ్యామిలీస్ మొత్తం. ఓకే అయితే ఇప్పుడు నాబిల్ ఉన్నాడు, తను మీతో ఇట్లా ఉంటాడు. ఇంకా ఇద్దరు బ్రదర్స్ పెద్దవాళ్ళు? పెద్దోడైతే ఐస్కంతమేగా, ఓకే చిన్న నడుపోడు కాముష్ ఉంటాడు అని చెప్పుకుంటాడు. తక్కువ మాట్లాడతాడు వాడు, ఎక్కువ నబీలును తంజిల్ ఐస్కంతమేగా నాకు. ఓకే అయితే ఇప్పుడు మీ సెకండ్ అబ్బాయి కూడా ఇక్కడ చేయడం జరిగింది యూట్యూబ్ ఛానల్లో. ఇప్పుడు జాబ్ వచ్చింది, అక్కడికి వెళ్ళిపోయింది కదా. జాబ్ వచ్చింది, నేను వెళ్ళాను అది అని ఏమన్నా మాట్లాడడం జరిగిందా? చెప్పాడు కానీ ఇక పెద్ద అబ్బాయి అక్కడ పిలుచుకున్నారు జాబ్ ఉందని, మెకానికల్ ఇంజనీర్ తను. ఓకే అయితే ఇక్కడ ప్లేస్ ఖాళీ ఉండే వెళ్ళిపోయిండు, మళ్ళీ రావచ్చు కూడా వస్తే. తనకు అంత ఇష్టం లేదు అక్కడ ఉండడం. సో బాధపడ్డా వెళ్ళేటప్పుడు? బాధపడ్డాడండి చాలా. వెళ్ళను అని 8 years 8 సంవత్సరాలకి వెళ్ళి చేశాడు కదా ఇది. తనకి ఇష్టం ఉండే కానీ ఇక వెళ్ళాడు. ఇక కానీ ఎందుకు పంపించారు మరి? ఇక్కడ యూట్యూబ్ లో బాగానే వస్తుంది కదా రెవెన్యూ. వాళ్ళ అన్నయ్య పిలిపించుకున్నాడు, అక్కడ ఇంకా ఎక్కువ కదా. ఓకే ఇక్కడ అక్కడ ఎక్కువ. అయితే ఒకవేళ అదే ఛాన్స్ నాబిల్కి వచ్చినట్టు వెళ్తుండే. నాబిల్ వెళ్ళాడు అసలు 4 days కి మా పిన్నికి తీసుకొస్తా అంటే నేను పోను అన్నాడు. నువ్వు ఉంటావా, నువ్వు ఎక్కడికైనా వెళ్తావా అంటే నేను అమ్మో అసలే ఎక్కడికి వెళ్ళదు అని చెప్పేసిండు. ఎక్కడే ఉంటా నేను, ఎక్కడికి వెళ్ళను అని. అయితే మీరు సౌదీలో ఉండే కదా మీరు కూడా, సో అక్కడ బాగుంటుందా ఇక్కడ బాగుంటుందా? వరంగల్లో బాగుంటుంది? మనదే బాగుంటుందండి ఇక్కడనే. సో అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి? అక్కడ కూడా బాగానే ఉంటది అనుకోండి. ఉమ్రాకి వెళ్ళి గయనా, మక్కాకి వెళ్ళి గయ. మా దాంట్లో ఒక్కసారైనా పోయి రావాలి, అందుకోసం ఒకసారి పోయి వచ్చింది. మళ్ళా హజ్ పోతుంది కావచ్చు. ముగ్గురు కొడుకులు పెళ్ళిళ్ళ వరకు పోదు. సో ముగ్గురు అయిన తర్వాత వెళ్తుంది, తర్వాత మనవరాలు తీసుకుని వెళ్తుంది. నేను కూడా వెళ్తా, వెళ్ళొచ్చిన. మేము కూడా వెళ్ళేది అక్టోబర్లోనే వెళ్ళొచ్చినాం. సో మీకు ఎప్పుడు వస్తాడు మనవాడు? నాకు టైం ఉంది, ఇప్పుడే 20 years బాబు ఉన్నాడు. ఇప్పుడే చేయాలా పెళ్ళి? నవ్వుతున్నాడు మీ కొడుకు, అందుకని అడుగుతున్నాడు. ఆయన చిన్నోడు, ఇంకో పెద్దోడు ఉన్నాడు. 22 years ఉన్నాడు, వీడు 18. అయితే ఇప్పుడు మీ ఇంట్లో అల్లరి ముగ్గురిట్లో ఎవరికి వేస్తారు? నబీలే చేస్తాడు. నబీలే. సో అంటే ఇప్పుడు నేనేమడుగుతా అంటే, ఇప్పుడు మీ ఇంట్లో ముగ్గురు కొడుకులు, కూతుర్లు ఎవరు లేరు. సో తినే మొత్తం చూసుకుంటుంది అనుకుంటా, ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ గురించి తనే చెప్తుంది. సో అంకుల్ ఇప్పుడు ప్రెసెంట్ లేరు. అసలు ఏం జరిగింది? కరోనాలో చనిపోయారు. 2021. ఓకే అంటే ఎట్లా జరిగింది అంటే కరోనా వచ్చిందా? అవునండి, ఫస్ట్ పెద్ద బాబుకి వచ్చింది. పెద్ద బాబుకి వచ్చి తగ్గిపోయింది, తగ్గాక మా వారికి వచ్చింది. అంటే పెద్ద బాబు సౌదీలో ఉండే కదా? వెళ్ళి ఇప్పుడు 2 years అవుతుంది పెద్ద బాబు వెళ్ళి. తనకు వచ్చాక, తనకు తగ్గాక మా వారికి వచ్చింది. వచ్చాక ఒక 8 days తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళినాం కానీ క్యూర్ కాలేదు. July 2021. ఓకే సో అంటే మీరు అన్నారు ఇంతకుముందు అంటే నబీల్కి ప్లస్ వాళ్ళ డాడీకి ఎక్కువ చాలా. నబీల్ అయితే చాలా పరేషాన్ అయ్యిండు అప్పుడు. సో అదొక్కసారి అంటే వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉండే, సో వాళ్ళ డాడీకి ఎట్లా అయిన తర్వాత తను ఎట్లా గడిపిండో అది ఒక్కసారి షేర్ చేసుకోండి. చాలా ఖామోష్ అయిపోయిందండి తను. వాళ్ళ డాడీ చనిపోయాక చాలా అంటే చాలా ఖామోష్ అయిపోయాడు. అసలు మాట్లాడకపోయేది అంతా. అసలు మా ఇల్లే అంత ఆగమాగం అయిపోయింది అంతా. అనుకొని జరిగింది అసలు అప్పుడు. అసలు ఫస్ట్లో అదే మంచిగా ఉన్నప్పుడు అక్కడ మహిబాద్ వెళ్ళేది డ్యూటీ. అక్కడ అందరూ మీ బాబు హీరోయిన్ అంటే చాలా సంతోషపడేది తను. వాళ్ళు అట్లా బాగుండేది అటాచ్మెంట్ బాగా. ఎందరు పిల్లలు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా ఏమనకపోయేది అసలు. ఆ తర్వాత ఇట్లా కరోనా వచ్చింది మా ఇంట్లో. అసలు ఎట్లయితుంది ఏంది అనుకుని ఎవరు రారు కదా ఒకరింటికి ఒకరప్పుడు. మేము ఒక్కరం అయిపోయినాం అసలు అప్పుడు. అప్పుడే మంచిగా ఉండే మా ఇల్లు. అప్పుడెప్పుడే ఇట్లా हंसी खुशी रहते थे. अच्छा इतने में ही కరోనా आ गया. కరోనా వస్తే బాబుకి వచ్చినాక తనకు వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్ళినాం, అయినా ఇక కాలే, ఎక్స్పైర్ అయ్యారు తను. అయినాక బాబు చాలా ఏడ్చేది. అసలు వీడియోస్ కూడా బంద్ అయిపోయినాయి. పైన పోయి రూమ్లో తను ఒక్కడే కూర్చునేది చాలా వరకు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేది అనుకోండి. 1 month వరకు మా ఇంట్లోనే ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు. ఎంత చెప్పినా అసలు అన్నం తినకపోయేది, ఏం చేయకపోయేది. బాగా పరేషాన్ ఉండే అప్పుడు ఆ రోజులల్లో. उसके बाद में 3-4 months తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిండు
ఈ వరంగల్ డైరీస్ సో అంటే షూట్స్ కూడా అన్నీ ఆపేసిండు, స్టక్ అయిపోయిండు తను. అసలు ఇట్లా అవుతుందని మేము అనుకోలేదు. అదే ఇంకా కరోనా సడన్ గా వచ్చింది కదా ఇంట్లో, అసలు అనుకోకుండా అట్లా అయిపోయింది. చాలా ఫ్రెండ్ లెక్క ఉండేది ఈయన తనతో, అందరి పిల్లలతోటి అందరితోటి. స్కూల్ కి ఎవరు తీసుకెళ్తుండే? మళ్ళీ డాడీనే తీసుకెళ్లేది. ఆ బస్సు 7:30కే వచ్చేది, అది వెళ్ళిపోయినాక తను ఆరాంగా మంచిగా 8:30 వరకు తీసుకుపోయి వదిలేసి వచ్చేది. అట్లా ప్రతిరోజు అదే పని ఆయనకు. అంటే నేను ఎంక్వైరీ చేసి నాకు తెలిసింది. సో అంటే నబిల్ బర్త్డేకి ఇక్కడ సెలబ్రేషన్స్ వేరే ఉంటుండేనంట కదా వాళ్ళ డాడీ ఉన్నప్పుడు. సో ఎట్లా ఉంటుండే? బ్యాండ్ బారాత్ తీసుకొని వచ్చే ఫ్రెండ్స్. మేము అందరూ డిస్టర్బ్ అవుతారు రాత్రిపూట కదా అని మేము వద్దు బాబాయ్ ఎందుకు ఆగరా, 15 minutes చేసుకుని వెళ్ళిపోతారు, నా కొడుకు సంతోషం చూడలేవా అనేది. అదే ఇప్పుడు ఆయన లేరు, అప్పుడు చెప్పినప్పుడు మనం అంత కేర్ చేయలే, కానీ ఇప్పుడు లేనప్పుడు అది గుర్తుకొస్తుంది ప్రతి సంవత్సరం. సో ఇంకేమన్నా చెప్పండి మీరు, అంటే వాళ్ళిద్దరు బాండింగ్ గురించి. అంటే మీరు చూస్తుండే కదా ఇంట్లోనే ఉండే, సో వాళ్ళిద్దరు బాండింగ్ ఇంకా ఎట్లా ఉంటుండే? అంటే అమ్మ చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఆమె కొంచెం నేను ఎక్కువ బాధ పెట్టలేను కాబట్టి, సో మీరు సిస్టర్ కాబట్టి చెప్పండి వాళ్ళ బాండింగ్ ఎట్లా ఉంటుండే వాళ్ళ నాన్నతో? మంచిగానే ఉండే, ఫ్రెండ్స్ లాగా అన్నీ చెప్పుకునేది. నేను కూడా చెప్పలేను, బాధ అనిపిస్తుంది. మా బాబాయ్ ఎట్లా అంటే స్కూల్ పోను అంటే అయితే మా ఇంట్లో ఉండు, పోకు పోకు, ఓకే మాకు కూడా ఖరాబ్ చేసేది, పోకురా పోకు చిన్నప్పుడు స్కూల్ అయితే మా ఇంట్లో ఉండండి, ఇంట్లో ఉండండి. వాళ్ళ పిల్లలు కూడా అట్లానే, కానీ మా పిన్ని కాదు పోవాలి చదవాలి అని పిన్ని సపోర్ట్తోనే ముగ్గురు. ఎప్పుడన్నా వాళ్ళ డాడీ వాళ్ళని కొట్టాడా? అస్సలు కొట్ట. మా పిన్ని అయితే అది ఉంటుంది చూడండి చపాతీ వేసేది, అది ముక్కలు ముక్కలు అయ్యేది కొట్టి కొట్టి పిల్లవాళ్ళకి. నబిల్కి ఎక్కువ కొట్టలే, పెద్ద ఆయనకి చిన్న నడిపాయనకి కొట్టేది. చిన్న నాకు కూడా కొట్టింది, నువ్వు చదవకుండా ఇట్లా ఇచ్చేది చదువు అని. ఆమె చెప్తేనే మాకు చదువు వచ్చింది. మరి మా మమ్మీ పంపించేది, పో పిన్ని దగ్గర చదువుకో అంటే మంచిగా చెప్పేది. టీచర్ జాబ్ వచ్చింది ఈమెకి, అయితే మా బాబాయ్ పంపించలే, వద్దు ఎందుకు పిల్లలు ఉన్నారు కదా చిన్న పిల్లలు నేను చేసుకుంటాను. 2 jobs చేసేది బాబాయ్, ఫారెస్ట్ ఆఫీస్లో, మళ్ళీ సాయంత్రం వేరే జాబ్. 8 వరకు చేసి వచ్చేది. వచ్చేటప్పుడు పిల్లలకు స్వీట్ అదేమంటే పెరుగు హలాహన్ రోజు తెచ్చేది. స్వాగత్ స్వీట్ హౌస్ ఫేమస్ ఇక్కడ. చిన్నప్పటి నుంచి వాళ్ళు అట్లా తినబెట్టారు, వాళ్ళు అట్లా తయారైనరు. ఇచ్చేది ఇచ్చకపోతే నేను ఊరుకుంటానా, తీసుకొని ఉరికేది. ఆయన పొలికలే నాకు వచ్చినాయి కొంచెం, పిల్లలకు తెచ్చడం తినబెట్టడం అది వచ్చింది. సో మిమ్మల్ని ఆట పట్టిస్తాడా నబిల్? ఆట పట్టిస్తాడా? లేదు. ఏమైనా కావాలంటే తెచ్చిస్తాడు, ఏమైనా కావాలక్క అది అంటే అవును కావాలంటే తెచ్చిస్తాడు. పండుగలకు మనీ ఇస్తాడు. ఎప్పుడన్నా మీ దగ్గర ఎమోషనల్ అయిన సిచువేషన్ ఉందా నబిల్? मेरे सामने एक बार पप्पा को याद करके रोया आना. అదే మా డాడీ ఉంటే ఇట్లా కాకపోయేది అని చెప్పుకొని ఏడ్చిండు. ఈ బిగ్ బాస్ ముందు రాకముందు ఈ పిన్ని కూడా లేదు కదా దుబాయ్లో ఉండే, అప్పుడు చెప్పుకొని ఒకసారి ఏడ్చిండు. మీతో ఎప్పుడన్నా ఏడవడం జరిగిందా? అంటే నబిల్ అంటే నేను ఇంకా ఇది వెళ్ళాలి ఇప్పుడు డాడీ లేడు అది ఉంటుంది కదా అండి. లోపలనే తను బయటకు చెప్పకపోయేది అసలు, ఎన్నో రోజుల వరకు అసలు మాట్లాడలే కూడా తను. ఆ తర్వాత కొద్దిగా స్లోలీ. సో అంటే మార్నింగ్ లేచిన సంది అంటే పడుకునే టైం వరకు అసలు ఏం చేస్తాడు నబిల్? రోజు యాక్టివిటీస్ ఏంటి అసలు? పొద్దున్న లేవగానే టిఫిన్ తెస్తాడండి, తెచ్చి ఆ తర్వాత ల్యాప్టాప్ రూమ్లోనే వెళ్ళిపోతాడు. వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు, వచ్చాక ఇక పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వీడియోస్ చేయడం, రీల్స్ చేయడం, ఆ ల్యాప్టాప్ మీద కూర్చొని అక్కడే అన్ని యాక్టివిటీస్ అని అక్కడే చేస్తాడు. అదే పని తనది. మీరు చెప్పండి అసలు మీ తమ్ముడు ఏం చేస్తాడు? सुबह उठ के टिफिन लाता, पहले बाबा ही लाते थे ना, वो पूरा इन्हें कर रहा, पालू पेरुगू नॉन वेज चिकन मटन और जो ये टिफिन्स तरकारी पूरा उन्हें ले लेके आ रहा, पूरा घर संभालना करना पूरा. पहले जो है ना सो जाते थे, पापा हाँ पापा है लाइट लेते थे. अब पापा नहीं रहने के बाद उसको समझ में आ गया कि अब ये जिम्मेदारी मेरी है, सब लाना करना उन्हें कर रहा.
అంటే మీరు ఎప్పుడు వెళ్ళారు బయటికి కూరగాయలకి కానీ వెజిటేబుల్స్ వెళ్ళరు మొత్తం తనే ఇప్పుడు ఏం ఫోన్లా చెప్తే తెచ్చిస్తారు వాళ్ళే మాకు. ఓకే వాళ్ళ డాడీ తర్వాత ఇల్లంతా ఇక తనే చూసుకున్నాడు. ఓకే బిగ్ బాస్ పోయే ముందు చెప్పిపోయిండు చికెన్ షాప్ మటన్ షాప్ కూరగాయలు అందరికి చెప్పిపోయిండు మమ్మీకి తీసుకొని ఇవ్వాలని. వాళ్ళు తెచ్చిస్తారు. కానీ ఇంత గ్రేట్ అంటే తను నిజం చెప్పాలంటే తనకు కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా చాలా లాస్ట్ లో ఇన్ఫర్మేషన్ వచ్చింది సెలెక్ట్ అయినట్టు. సో ఆ గ్యాప్ లో కూడా అందరికి అంటే వాళ్ళ అమ్మకి ఇబ్బంది అవ్వద్దు అని చెప్పేసి, అంటే వాళ్ళ అక్కున్నా కానీ వాళ్ళ అక్క ఇట్లాగా పనిచేయదు కాబట్టి సో ముందే అందరికి చెప్పేసి అంటే వాళ్ళ అమ్మకి ఏ టెన్షన్ లేకుండా అంటే వీక్లీ అంటే వీక్లీ వన్స్ ఎట్లాగా నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి నాన్ వెజ్ వాళ్ళకి వెజిటేబుల్ అంటే తను ముందే ప్లాన్ చేసుకొని అంటే మీకు ఏ కష్టం రాకుండా చేసి వెళ్ళాడంటే అంటే పర్ఫెక్ట్ టాబ్లెట్స్ దగ్గర నుంచి మెడికల్ షాప్ లో చెప్పిపోయిండు. ఇప్పుడు కొడుకు లేకున్నా అవన్నీ ఇంటి వరకు వస్తున్నాయి. సో రోజు బిగ్ బాస్ చూస్తున్నారా మరి? చూస్తున్నాం. సో అందరూ తనని చూసినప్పుడే ఇంట్లో ఉన్నప్పుడే ఇంట్లో ఉన్నట్టుగా ఏడుస్తుంది ఏం తింటాడో ఏమో. ఇక్కడ మంచిగా ప్లేట్లో పెట్టి ఇచ్చేది కదా, అక్కడ ఏం వస్తుందో ఏం దొరుకుతుందో పంపి అంటున్నా నేను ఏమైనా, కానీ తీసుకోరంటున్నది. తీసుకోరు. అయితే ఇప్పుడు అంటే ఎక్కువ ఫుడ్ అతను అంటే ఎక్కువ మస్తు తింటాడు. ఓకే నాకు తెలిసి ఎన్ని కేజీలు ఉండొచ్చు? 85. నాకు తెలిసి 65 వస్తాడు. తగ్గిపోతారు మరి. ఉస్మే ఖానా నా మిల్తానా తగ్గిపోతారు. వెయిట్ లాస్ హో జాతా. సో తన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, తన ఫ్రెండ్స్ వస్తున్నారా మీ దగ్గర? వస్తున్నారండి, చూస్తున్నారు. వరంగల్ డైరీ షూట్ కూడా చేశారు పిల్లలు. చాలా మంచి ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. తను లేకున్నా తను ఉన్నట్టుగానే ఉంది మా ఇల్లు ఇప్పుడు. నబిల్ లేకున్నా నబిల్ ఉన్నట్టుగానే ఉంది. సో నబిల్ ఎక్కడ పోయి మీకు మంచి పేరు తీసుకొచ్చినాడు. అవును చాలా. సో వరంగల్ లో మీరు ఎక్కడికైనా షాపింగ్ గానీ బట్టల షాప్ గానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సో అందరు మీతో దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారా? మాట్లాడతారు. రేట్ ఎక్కువ చేస్తారు పిన్ని తీసుకుపోతే. ఓకే పిన్ని తీసుకుపోతే రేట్ ఎక్కువ. ఈమె నోట్స్ పెట్టుకోదు కదా, అయితే నబిల్ వాళ్ళ మమ్మీ ఫస్ట్ మేము బ్యాగ్ అడిగినాం, హ్యాండ్ బ్యాగ్ ఎంత 1100 అన్నాడు, పిన్నికి 15 అంటాడు. ఎందుకంటే నబిల్ వాళ్ళ మమ్మీ కదా అంటాడు. అమ్మ అయితే నువ్వు నోస్ పీస్ పెట్టుకో అని చెప్తున్నా. ఓకే అయితే ఇంకో విషయం నాకు తెలిసి ఎప్పటి వరకు మీ ఫేస్ ఎక్కడ రివీల్ చేయలేదు, అంటే టెలివిజన్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఎక్కడ రివీల్ అవ్వలేదు. సో ఫస్ట్ టైం బిగ్ బాస్ లోనే రివీల్ అయింది కదా. అప్పుడు షూట్ చేయమన్నప్పుడు మా టీవీ వాళ్ళు వచ్చినప్పుడు ఏమని చెప్పారు మీరు? అంటే నేను రాను అన్నారా లేకుంటే? అన్నాను కానీ ఇక నబిల్ కావాలన్నాడు. ఓకే సో రావాలి చేయాలి ఇట్లా వీడియోస్. సో ఇప్పుడు మీరు మా టీవీలోనే కనిపించబోతున్నారు త్వరలో, మీరు స్టేజ్ పైకి వెళ్ళబోతున్నారు కదా. మీరు కూడా వెళ్తారా? మిమ్మల్ని పంపించొద్దని చెప్పిండంట ముందే, మీ పేరు వేయలేడంట. ఎందుకు? బిగ్ బాస్ వాళ్ళు నాకు చెప్పిండు. నాగార్జున సార్ తో నేను ఫోన్ చేసి వెళ్ళిపోతా. లేదు నాకు ఏమని చెప్పిండంటే వాళ్ళ అమ్మ పేరు రాసిండు, వాళ్ళ అన్నయ్య పేరు రాసిండు, వాళ్ళ ఫ్రెండ్ పేరు రాసిండు, మీ పేరు రాయలే అంట. ఇప్పుడు రాస్తాడు లోపల ఉన్నప్పుడు రాయాడు కదా, వెళ్ళేటప్పుడు చెప్పిరా నేను వస్తా నాకు నాగార్జున సార్ తోని కలపాలి అని చెప్పిరా? మీరు నిజం చెప్పాలంటే ఇట్లా ఉండాలి, అంటే కామెడీ అదంతా ఉండాలి ఒక మనిషిలో. సో అది మీ దగ్గర చాలా బాగుంది, అంటే ఎట్లా మాట్లాడాలి ఏంటి, ఏ టైంలో ఎట్లా మాట్లాడాలి అనేది. సో మీరు ఎప్పుడన్నా ఎక్కువ తనని నబిల్ని చూసి ఎమోషనల్ అయిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా మీకు? బిగ్ బాస్ లో పోతున్నారు కదా, వాడు ముందు ఏడవలే కానీ వాడు పోయినాక ఏడ్చిన. ఎందుకంటే పాపం ఒక్కడు ఎప్పుడూ ఉండలే, ఎవరైనా తోడు ఉండేది. ఇప్పుడు వాడు చీకటితోని భయపడతాడు, చీకటితోని భయపడతాడు. ఎవరైనా చచ్చిపోయారంటే కూడా భయపడతాడు. నేను తను ఒక్కడు ఉండడు, అసలు ఎవరినైనా ఉంచుకునేది, ఫ్రెండ్స్ ఉంటారు అప్పుడు. అవును, ఎవరినైనా పడుకోబెట్టి. అఫ్ఫాన్ లేకపోతే సమీర్, ఎవరైనా ఉండేది. బుర్హాన్ ఎవరినైనా తోడించుకుంటాడు. ఉండడు ఒక్కడు. చీకటి అంటే భయం వాడు చిన్నప్పటి నుంచి. ఎవరైనా చచ్చిపోయారంటే కూడా భయపడతాడు. అంతే. ఇష్టమైన ఫుడ్ ఏంటి? బిర్యానీ. ఏ బిర్యానీ? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఎప్పుడైనా మీరు బిర్యానీ చేస్తారా? చేసి సండే బిర్యానీ అవుతుంది మా ఇంట్లో. మీకు అసలు బిర్యానీ చేయడం రాదంట కదా? ఉప్పు కొంచెం తక్కువ వేస్తా కానీ సూపర్ ఉంటుంది. చెప్పండి, అదే నబిల్ చెప్పిండా? అబ్బా नमक कम डाली टेस्ट अच्छा रहता। समीर क्या जी? देखो पूछो। नहीं हाँ बोले तो नहीं बोले तो मारते उसको। नहीं मारती मैं समीर को नहीं मारती। अरे समीर क्या जी बोल रहे आप? नहीं अच्छा बनाती, उसको पसंद।
और मेरा स्वीट कद्दू की खीर शीर खुरमा बहुत पसंद उसको ఓకే पायसम बोलते हैं ना वो भी बहुत पसंद సో ఎప్పుడైనా గొడవలు కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా అంటే నబిల్ ఫ్రెండ్స్ కానీ నబిల్ కానీ గొడవపడి అంటే వాడు నాతో మాట్లాడతలేడు అట్లా ఏదైనా లేదండి అట్లా ఏం లేదు. ఓకే మీతో ఎక్కువ ఏం షేర్ చేసుకుంటున్నా ఏం లేదు. ప్రపోజల్స్ వచ్చినాయి అట్లాంటివి మాతో షేర్ చేయడు మమ్మీతో చేయడు. ఓకే చెప్తాడు అన్ని మాటలు చెప్తాడు కానీ తను అంతా क्या बोलते हैं ये वीडियोस के बारे में इसके बारे में दोस्तों के बारे में यही बोलते मगर वो लड़े आवे कुछ भी नहीं लड़े आवे नहीं पूरे बातें बोलते छुपाते नहीं कुछ भी उन्होंने पूरा जो भी होता है उनके साथ जो भी करने वाले हैं वो पूरे बातें बोलते हैं छुपाने का कुछ भी नहीं है. సో అంటే మీకు అన్ని చెప్పుకుంటాడు కదా సో ఏమైనా ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఏదన్నా ఈ అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది అక్క అని చెప్పేసి మీ దగ్గర చెప్తాడు కానీ మరి నువ్వు యాక్సెప్ట్ చేసినవరా అంటే కాదు లైట్ నా ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది ఇట్లా అంటే చెప్తాడు. ఇప్పుడు నుంచి లవ్ అని పోరగాళ్ళు ఇంకా పోతారు కదా ఖతం పైసా ఖతం అయిపోతుంది వాడు పని కూడా చేయలేడు అదే చెప్తాడు. మరి టైం పాస్ కోసం అంటే కూడా వద్దు అంటాడు. టైం పాస్ కొంచెం ఇప్పుడు ఎట్లా ఉన్నారు పిల్లలు అట్లా కూడా ఎంజాయ్ చేయడు. మా అబ్బాయా సిన్సియర్ మా అబ్బాయిలు నా వీళ్ళందరూ సిన్సియరే. సో ఇప్పుడు 13 మెంబర్స్ ఉన్నారు కదా బిగ్ బాస్ లో సో బెస్ట్ ఎవరు వర్స్ట్ ఎవరు? నబిల్ బెస్ట్ है. ఓకే వర్స్ట్ మణికంఠ వర్స్ట్. సో మణికంఠ ఎందుకు వర్స్ట్? कई को बोलते हो अकेले रहना किसको भी नहीं बैठा पो बोल के अकेला रहना बात कर लेना उसका होने ओके में बैठना नहीं और सबके साथ खाना हेल्प करना कुछ भी नहीं है उनका उन्होंने देख ले रहे वैसा अच्छा नहीं मालूम हो रहा. ఓకే సో మీ తమ్ముడు ఎక్కువ కనిపిస్తున్నాడు టీవీలో? हाँ दिख रहा ज्यादा टाइम अच्छा नहीं दिख रहा कम टाइम दिख रहा बस. कई को कम 1 आवर में कितने टाइम देख रहे हैं? सुबह से शाम तक हम ना रिचार्ज कर लेके देख रहे हो. నేను గంటల మాటలో 1 అవర్ షో కదా ఎంతసేపు వస్తుందంట లేదా 24 గంటలు చూస్తున్నామని చెప్తుంది. మీ తమ్ముడు ఎంతసేపు కనిపించింది అడిగితే చెప్తలేదు అడుగుదాం. अभी तो शुरुआत है खामोश है उन्हें ओके आगे देखो होता है क्या होता देखो खेलता खामोश है अब అంటే సైలెంట్ గా చూస్తుండా అసలు ఎవరేం చేస్తున్నారు చూసుకుంటారు దాని తర్వాత చూపెడతాడు అంటే చెప్పెళ్ళిండి అట్లా ఇట్లా చేస్తాను 2 వీక్స్ వరకు అయితే నేను కామ్ గా ఉంటా అనుకున్నాడు అట్లనే చేస్తున్నాడు. చెప్పిండు మీకు చెప్పాడు తను అనుకునే వెళ్ళాడు అట్లా కామ్ గా ఉంటాను ఒక 2 వీక్స్ వరకు అట్లా కామ్ గా ఉండి తర్వాత అందరిని అర్థం చేసుకొని ఆడతా అని అనుకున్నాడు అట్లనే కామ్ గా ఉన్నాడు. అంటే అందరూ అంటే 2 వీక్స్ వరకు ఎవరేంటనేది అర్థమవుతుంది సో దాని తర్వాత వాళ్ళపైన రియాక్ట్ అవ్వచ్చు వాళ్ళతో క్లోజ్ అవ్వచ్చు అన్నట్టు అనుకున్నాడు. సో ఫస్ట్ అంటే వాళ్ళపైన స్టడీ చేస్తున్నా అనుకుంటా తర్వాత ఇంకా మెల్లగా షేర్ బయటకు వస్తుందేమో అంతేనా? వరంగల్ కా షేరా? వరంగల్ కా షేర్ అంతేనా? वरंगल का शेर. ओके सो वरंगल लैंग्वेज रहता ना बात करो तेलुगु में बात करो. అన్నం తిన్నారా మీరు? తినలేదు పెట్టలేదుగా. బిర్యానీ తెప్పిస్తా. బిర్యానీ తెప్పేగా మీరు చేయాలా 1 అవర్ పడుతుంది. 1 అవర్ ఏం కాదు మేము నమ్మకలేని బిర్యానీ తింటాం. ఓకే తినండి. జస్ట్ కామెడీ ఇస్తున్నా అంతే. సో ఏం చెప్తారు ఇంకా మీ తమ్ముడు గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? छोटे जब से ख्वाहिश थी ना उनको बिग बॉस में जाने की कुछ भी करने की. अब बिग बॉस में गए ना अल्लाह चाहे तो जीत कर आके हीरो बनते. ओके इंशाल्लाह देखेंगे चलो पक्का जीतना है बोल के सब जने कॉन्फिडेंस तो रहता उनको हर बार कोई सा भी काम जीतता हूँ करता हूँ हर चीज रहती वो जीत कर आएंगे इंशाल्लाह. ओके आने के बाद हीरो बनते देखेंगे अल्लाह की मर्जी. नहीं हीरो बने तो तुम्हारा बहुत खुशी रहता है. बहुत खुशी होती. అయితే మీ అబ్బాయి గురించి అంటే మీరు మీ హస్బెండ్ అంటే అంకుల్ ఎప్పుడన్నా మీరు ఇద్దరు మాట్లాడుకున్నారా? అంటే మన చిన్నోడు ఇట్లా ఉంటుండే ఇట్లా చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి అది ఒక్కసారి షేర్ చేసుకోండి. మీరు ఇద్దరు ఏం మాట్లాడుకుంటుండే నబిల్ గురించి? छोटे जब से समझते थे हम लोग बच्चा कैसा भी अच्छा कामयाब होता हो बोल के जब से ये वरंगल डायरी शुरू करे जब से तो बहुत खुश रहते थे उनके डैडी. बहुत अच्छा कर रहा ऐसा है नाम हो रहा कहीं भी गए तो नबील के डैडी है बोल के पूछते थे कहते उनको. वही बोल के हम लोग समझते थे कि बहुत आगे जाता वही बोल के समझते थे कैसा भी. चलो अल्लाह पूरी कर दिया हो मगर उन्होंने नहीं देख सक रहे अब. సో మీతో సెల్ఫీలు దిగుతారా పబ్లిక్? లేదండి సెల్ఫీలు దిగరా? వాళ్ళు వచ్చినా మీరు ఇవ్వరు కదా సెల్ఫీలో? అసలు మేము బయటికి వెళ్ళాం కదా. సో 3 కొడుకులు మీకు
ఇష్టమైన కొడుకు ఎవరు మీకు? नबीली छे नबीली छे? छोटा है ना लाड़ों का है उन्हें। ఓకే సో మీకు మీ బ్రదర్స్ లలో ये बहुत खतरनाक क्वेश्चन है ये। हाँ तीनों भी तीनों भी बराबर है। బరాబర్ అయ్యి క్యూ వయసు ఎందుకు అట్లా చెప్తున్నారు అంటే మళ్ళీ బ్రదర్స్ సౌదీ నుంచి వచ్చేటప్పుడు గిఫ్ట్లు తీసుకుంటారు. गिफ्ट नहीं, उन लोगों की मोहब्बत बराबर है थी। ఓకే गिफ्ट की बात तो बाजू मोहब्बत प्यार बराबर इक्वल है उन लोगों में, तीनों में भी। मेरा बड़ा भाई भी, छोटे से सपोर्ट, नबील भी, शर्जिल भी। ఓకే मैंने మీ పిల్లల్ని ఎట్లా చూసుకుంటారు నబిల్? మస్తు ఓకే అసలు మమ్మీ దగ్గర ఉండరు వాళ్ళు, నబిల్ దగ్గర, షర్జిల్ దగ్గర, తంజిల్ 3 బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉంటారు. ఓకే స్కూల్ నుంచి వచ్చేస్తారు ఇక్కడే. సో ఇక్కడే ఉంటారు ఇంకా నబిల్ దగ్గరనే ఉంటారు. ఇప్పుడు కూడా మేము సౌదీ వెళ్తే ఇక్కడనే ఉండేవాళ్ళు మా ఇంట్లోనే, ఓకే నబీల్ వెనకాల. సో ఇప్పుడు ఈ 13 మందిలో టాప్ 5 ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు? నేను వీళ్ళతో అయితే సమझ में आ गया. अच्छा, మా బాబు ఉండాలని మా కోరిక. ఓకే సో నబిల్ ఉంటాడు, ఇంకా 4 మెంబర్స్ ఎవరు ఉండాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎట్లా చెప్పగలం? ఓకే అంటే జస్ట్ అంజాత వీళ్ళు ఉంటే బాగుంటది అని. वो घुंघरू वाला वाली है देखो, సీత, सीतक्का, చిరాగ్ సీత, चिराग सीता अच्छी बेचारी, సోనియా, సోనియా. ఓకే నిఖిల్, ఓకే और एक घुंघरू बाल तुम्हारे सा स्टाइल है देखो, భాష, नहीं పృథ్వీ. हाँ ఓకే. उन्हें भी अच्छा अच्छा। సో వీళ్ళు 5 మంది టాప్ 5 ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు వీళ్ళు. సో చూద్దాం ఎవరో ఉంటారో. సో అండ్ ఇంకోటి తిన అంటే చాలా అచీవ్మెంట్స్ సాధించిండు. ఒక షార్ట్ ఫిలింకి తెలంగాణ స్టేట్ నుంచి సంథింగ్ ఏదో అవార్డు కూడా వచ్చింది, ఏదో గ్యాస్ స్టేషన్. సో అది వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది మీకు? ప్రౌడ్గా ఫీల్ అయిందండి చాలా. సో స్క్రిప్ట్ ఇవన్నీ ఆయనే రాసుకుంటాడా లేకుంటే బ్రదర్? ఓకే వాళ్ళ బ్రదర్ రాసేది, వాళ్ళ brother తను కూడా రాసిస్తారో రాస్తాడు, తను? నేను చేసేది. ఓకే షర్జీల్ అలీ. ఓకే సో ఇద్దరు ఉండి చేసుకున్నప్పుడు బాగుందా, ఈయన ఒక్కైన ఉన్నప్పుడు బాగుంది అనిపిస్తుందా మీకు? అట్లా లేదని ఇద్దరు ఉన్నప్పుడు బాగుంది. ఓకే ఇప్పుడు తను ఒక్కడే అయిపోయాడు కదా. వస్తాడు. నైట్ మీరు నిన్న చూసారా బిగ్ బాస్? చూసినా. సో ఒక లవ్ ట్రాక్ నడుస్తుంది. సో అట్లా రేపు పొద్దున కొన్ని రోజుల తర్వాత సో నబిల్ వేరే అమ్మాయి తోటి లవ్ ట్రాక్ నడిపిస్తే ఎట్లా ఫీల్ అవుతారు మీరు? ఇక ఆయన ఇష్టం అది. ఆయన ఇష్టం. ఇంటికి తీసుకొని వస్తే खुश फुल का हार रेडी। అవునా? तुम क्या सोच रहे नबील के बारे में? కాదు మీరు పెళ్లి చేస్తా అని చెప్పారు కదా, సో చేస్తారా మరి నిజంగా? वो गेम है, वो गेम के हद तक खींच। ఓకే సో గేమ్ వరకే అంటారు, మరి పెళ్లి చేస్తా అన్నారు? आप जोक कर रहे तो मैं भी जोक कर रही हूँ। మరి క్యా కర్రా? मेडी करी आपसे కామెడీ చేసిరా? అది కామెడీనా? प्रैंक। ప్రాంక్. సో ప్రాంక్స్ చేయొచ్చు కదా మరి మీరు వరంగల్ డైరీలో. నెక్స్ట్ मेरा अब। సో అంటే నబిల్ లేడు కదా, సో నబిల్ ప్లేస్ లో నెక్స్ట్ రుమానా అంబ్రెన్ గారు ప్రాంక్స్ వీడియోస్ అన్ని చేయబోతుంది వరంగల్ డైరీస్ లో. సో అందరు వెయిట్ అయింది. మీరు ఇంటర్వ్యూ చూసారు కదా ఎంత కామెడీ ఉందో, సో దానికన్నా రెట్టింపుగా వరంగల్ డైరీస్ లో వీడియోస్ రాబోతున్నాయి. అంటే నాకు తెలిసి తినకి ఇంట్రెస్ట్ ఉంది చేయాలని వీడియోస్, కానీ వాళ్ళ సార్ వద్దంటున్నాడు. సో అందుకని చేయాలని కదా నీకు. అవునండి. సో అక్కడ టాలెంట్ మొత్తం ఇక్కడ చూపిస్తుంది. ఉంది ఇక ఏం చేస్తాడు సార్? అడ్వకేట్. అడ్వకేట్. ఇంటికి పోయాక ఏం చేస్తాడు అంటున్నా. ఇంటికి పోయాక సార్ మీ సార్ గురించి ఏమన్నా చెప్పండి. మా సార్ మంచోడండి. మంచోడా? ఏమన్నా మంచి గిఫ్ట్ ఇచ్చిండు ఎప్పుడన్నా? 3 గిఫ్ట్ ఇచ్చిండు. అరే కామెడీ రే క్యా होता है? అరే కామెడీ రే క్యా होता అంట. నిజంగా కామెడీ చేసి చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా. కానీ అమ్మతో ఎక్కువ మాట్లాడాలనుకున్నా, సో అమ్మతో మాట్లాడలేకుండా మీరే మొత్తం మాట్లాడేసారు. అవును. సో మీరు వేసుకుని మొత్తం గోల్డేనా? అవును. దుబాయ్ నుంచి తెచ్చారా? కాదు, మా సారే ఇక్కడే తీసుకున్నా. ఓకే. ఎన్ని లాక్స్ అది? మల్బార్ తీసుకున్నా. ఏం తెలియదు. ఈయన తెచ్చి దిలాతనా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అంటే అడగగానే నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అంటే జస్ట్ నబిల్ గురించి తెలుసుకుందాం అనుకున్నాను, కానీ ఈ ఇంటర్వ్యూలో మాత్రం వాళ్ళ సిస్టర్ చాలా కామెడీ చేసింది. అంటే నబిల్ ఎట్లా చేస్తాడో, అంటే అన్ని క్యారెక్టర్స్ ఎట్లా పండిస్తాడో. సో ఈమె దగ్గర కూడా టాలెంట్ ఉంది, సో ఈమె కూడా చేస్తే బాగుంటుంది, కానీ వీళ్ళ సార్ ఒప్పుకోవట్లేదు కాబట్టి సో ఏం చేయలేదు అనుకుంటారు నాకు తెలిసి. సో చూసిరు కదా, అంటే అతి కష్టం మీద హైదరాబాద్ నుంచి వరంగల్ వచ్చేసి
సో నబిల్ వాళ్ళ మదర్తో నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో మీకు ఎట్లా అనిపించింది? ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సో వాళ్ళు ముస్లిం కాబట్టి తెలుగులో ఎక్కువ స్పష్టంగా మాట్లాడలేరు కాబట్టి వాళ్ళకు వచ్చినంతలో మాట్లాడారు. అది మీ అందరికి అర్థమై ఉంటుంది అనుకుంటా. సో మనం అందరం కూడా నబిల్కి సపోర్ట్ చేసి నబిల్ని విన్ చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్ త్రూ నేను కోరుకుంటున్నా. సో మీరేమన్నా పబ్లిక్కి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? నబీల్ ఆఫ్రిది తను వరంగల్ డైరీస్లో వీడియోస్ చేసి చాలా మందికి ఎంటర్టైన్ చేశాడు కాబట్టి ఇప్పుడు అందులో కూడా గేమ్ ఆడతాడు. ఇంకా టైం ఉంది కదా అండి. తనకు సపోర్ట్ చేయండి. నామినేషన్లో వస్తే ఒకవేళ గట్టిగా ఓట్ వేసి గెలిపించండి. नबील की सपोर्ट చేయండి అందరూ. अस्सलाम वालेकुम, खैरियत सब लोग. बिग बॉस में जाके है नबील आफरीदी, उनको सपोर्ट करिए. नॉमिनेशंस में है तो वोट डालकर उनको जिताइए सब मिलके. अस्सलाम वालेकुम. नबील को सपोर्ट करो और नबील को जिताओ.